హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ ఆల్వేస్. అందరం ఇంట్లో ఉన్నాం కదా అని ఎక్కడికైనా వెళ్దామనేసి అనుకున్నాం. అంతలోపే మా మరిది మంది తినడానికి వెళ్దామనేసి అన్నారు. సో ఇక్కడైతే మా అత్తమ్మ మా చిన్న మరిదికి అయితే సతాయిస్తుంది, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, చాలా క్యూట్గా అనేసి. సో మేమైతే అలా నవ్వుతున్నాం. సో ఇక్కడ మా అత్తమ్మ అయితే రైస్ పెట్టేసిన అంటుంది, బట్ ఆల్దో కూడా మేము వెళ్దామనేసి రెడీ అయిపోయాం. సో ఇక్కడ మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ హిమాయత్ నగర్లో ఉన్న మంది కింగ్ అయితే రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ మా మరిది వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదనేసి. అందరైతే వచ్చేసారు గాయ్స్. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం. అంతకుముందు పీస్ఫుల్గా ఉండే లోపల మేము వెళ్ళగానే కొంచెం అరుపులు, మా మాటలు అయితే ఇంకా మామూలుగా లేవండి. ఇక్కడ మా మరిది అయితే లోపలంతా ఏసీతో కూల్గా ఉంది కాబట్టి పడుకుందామా ఇక్కడే అనేసి అలా జోక్స్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మేము ఎంతో తినే వాళ్ళలాగా ఇది ఆర్డర్ చేద్దాం, అది ఆర్డర్ చేద్దాం అనేసి డిసైడ్ చేస్తున్నాం. సో మా మరిది ఏమో జ్యూసీ మంది, ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రై పీస్ అనేసి అంటున్నారు. సో చూడాలి ఫైనల్గా ఏది ఆర్డర్ ఇస్తామో. సో ఫైనల్లీ ఆర్డర్ అయితే చేసినాం. ఇక్కడ మా వదిన వాళ్ళ బాబు అయితే కొంచెం కామెడీ చేస్తున్నాడు అప్పటి నుంచి. అంతలోపు మటన్ సూప్ అయితే ఇచ్చారు ఇక్కడ. మా సెకండ్ మరిది అయితే ఇక్కడ 2 months నుంచి ఫుల్ డైట్లో ఉన్నాడు. ఇప్పుడైతే చాలా గట్టిగా తిందామనేసి వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తుందో రైస్ అనేసి. సూప్ తాగుతుంటే మా హస్బెండ్ అయితే ఏదో కామెంట్ చేశాడు. సో అలా నవ్వుతున్నాను. మా హస్బెండ్ మా మరిది ఇక్కడ ఫోన్లో మ్యాచ్ అయితే ఫుల్ బిజీగా చూస్తున్నారు. ఇంకా అందరం అయితే ఇంకో ఆర్డర్ రావడం లేదని అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్లీ రైస్ అయితే వచ్చేసింది, గట్టిగా లాగిద్దామని ఉన్నారు అందరూ. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసాను, ఎంతో తినే ఆమెలాగా. సో ఇక్కడ మా మరిది అయితే ఆగండి వద్దున నేను స్నాప్ తీసుకుంటా అనేసి అంటున్నారు. అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా అందరైతే చాలా గట్టిగా తింటున్నారు. మళ్ళీ ఇక్కడ అక్కడ చూస్తే ఎవరైనా రైస్ తీసుకెళ్తారేమో అన్నట్టుగా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో మా హస్బెండ్ అయితే చాలా గట్టిగా లాగిస్తున్నారు ఇక్కడ. మా చిన్న మరిది అయితే ముక్క లేకపోతే ముద్ద దిగదన్నట్టు అయిపోయిన పీస్లను కూడా చాలా నీట్గా తినాలనేసి చూపిస్తున్నారు ఎలా తినాలని. మా మరిది అయితే అందరు చాలా గట్టిగా తిన్నారు కదా, సో నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా ఇంటికి అనేసి కామెడీ చేస్తున్నారు. సక్సెస్ఫుల్లీ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ వీడియో అయితే ఇంతేనండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.